నీ ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాడు. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన పక్షాన్ని నిలబడటానికి వచ్చావు కనుక నీ పక్షాన్ని ఆయన నిలబడి నీ ప్రార్థనది ఏదైనా సరే ఇక్కడ నువ్వు చేయబోతున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నేనైతే నమ్ముచున్నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. గొప్ప కార్యాలు, ఊహించని కార్యాలు ఇది మొదలుకొని దేవుడు చేయబోతున్నాడు. చదవండి, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 63వ కీర్తన 20వ వాక్యం ఒకసారి చదువు. 68వ కీర్తన 20వ వాక్యం, 68వ కీర్తన 20వ వాక్యం చదవండి ఒకసారి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఏ రక్షణ కలగజేస్తాడంట అమ్మా? ఉదాహరణకు బాగా గుర్తుపెట్టుకోండి. రక్షణ అంటే పూర్ణ రక్షణ వేరు, రక్షణ వేరు. ఉదాహరణకు ఒక గన్మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఇద్దరు గన్మ్యాన్స్ పెట్టుకుని వెళుతున్నారు, ఎదురుగా వచ్చారు కాల్చడానికి. వచ్చినప్పుడు ఈ గన్మ్యాన్ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ దగ్గర సూట్ కేసులా ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూస్తారో లేదో. ఒక సీఎం కానీ పిఎం గారి దగ్గర కానీ ఉన్న వాళ్ళ దగ్గర సూట్ కేసులు ఉంటాయి, వాళ్ళ పక్కన ఉన్న గన్మ్యాన్లకి. ఆ సూట్ కేసులు కావు, అవి ఎమర్జెన్సీ, అది ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. అవి వెంటనే అవి ఇలా పెట్టంగానే ఎంత గన్తో కాల్చినా ఆ బుల్లెట్ లోపలికి వెళ్ళదు, ఆ బుల్లెట్ మన దాని తగిలి పక్కకి వెళ్ళిపోయింది. అలాంటివి ఉంటాయి. ఇప్పుడు పూర్ణ రక్షణ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకు నాకు ఇద్దరు గన్మ్యాన్స్ ఉంటే ఇటు పక్కన నన్ను కాపలా కాస్తారు, కానీ ముందు కానీ వెనక కానీ పైన కానీ కింద కానీ నాకు ప్రొడక్షన్ ఇవ్వలేరు. పూర్ణ రక్షణ అంటే అర్థం ఏంటంటే, దేవుడు పరిపూర్ణంగా తన కాపుదల నీకు అనుగ్రహించడం. పైన క్రింద ముందు వెనక కుడి ఎడమ. అర్థమైందండి? ఎన్ని దిక్కులు? ఎన్ని వచ్చినాయి? 4. 6 వస్తాయి, 4 కాదు. ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. పైన క్రింద ముందు వెనక కుడి ఎడమ. ఎన్ని వచ్చినాయి? 6 వస్తాయి. అంటే నిన్ను 6 దిక్కుల నుంచి నీకు తన కాపుదల దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఇంతగా పూర్ణ రక్షణ ఇవ్వటానికి, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ మానసిక ఒత్తిడి విషయంలో, అన్ని విషయాల్లో పూర్ణ రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడు. ఆమేన్. కనుక నువ్వు ఎప్పుడు కృంగిపోవద్దు. నీ కలిగిన కష్టాల్లో నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరే, నన్ను ఇబ్బందుల నుంచి కాపాడేవారు ఎవరు లేరే, సమస్య నుంచి నన్ను కాపాడేవారు ఎవరు లేరు, నువ్వు కుమిలిపోమాకు. నేను కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఉన్న దేవుడు నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించి, ప్రభా నువ్వు నాతో ఉన్నవే, నువ్వు నమ్మితే చాలు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు గొప్పవాడిగా మార్చబడతాడంటే, తనతో ఉన్న దేవుని తను ఎప్పుడు స్మరించుకుంటూ జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే, తన మీద నమ్మకం కలిగినప్పుడు మాత్రమే. ఈరోజు నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటే గొప్ప కార్యాలు దేవుని సన్నిధిలో చూడగలవు. ఆ నమ్మకం లేకపోతే ప్రయోజనం ఏముంది? ఆ నమ్మకం లేకపోతే ఉపయోగం ఏముంది? ఈరోజు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. నువ్వేమి నమ్ముతున్నావో అది దేవుడు నీకు సాధ్యంగా చేయబోతున్నాడు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, భక్తులు అనేక మంది వారు నమ్మారు, వారి చుట్టూ పూర్ణ రక్షణ దేవుడు అనుగ్రహించాడు. 8 సార్లు చాదబడిలో 8 సార్లు చాదబడి ప్రయోగాలు, సంఘం మీద 3 సార్లు, మా మీద 5 సార్లు దేవుడు తన కాపుదలు ఇచ్చి కాపాడాడు మమ్మల్ని. 15 సార్లు యాక్సిడెంట్ల నుంచి కాపాడాడు, అనేక సార్లు అపాయాల నుంచి కాపాడాడు. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? ఒక నిదర్శన సాక్ష్యం నేనే. రోజున మా జీవితాల్లో దేవుడు జరిగించింది. 6 అబార్షన్లు నేను నా భార్యకు శారీరకంగా దేవుడు శక్తిముద్రాలుగానే ఉంచాడు. గమనించండి, చాలామందికి 2-3 అబార్షన్లు అయితే కాళ్ళు చేతులు లాకపోతే నీరసం వచ్చింది, మంచాన్ని పట్టుకుని పట్టుకులాడుతుంటారు. 6 అబార్షన్లు అయినా దేవుడు ఆరోగ్యకరంగా వచ్చాడు. తన పని చేసుకోవడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఏం కావాలి? ఆయన మన పక్షాన పూర్ణ రక్షణ కలగజేసేవాడు, మనల్ని విడిచేవాడు కాడు. ఈరోజు కష్టం నీ దగ్గరకు వస్తే దానికంటే ముందు నీ దగ్గరకు దేవుడు వస్తాడు. ఎప్పుడని గుర్తుపెట్టుకు, అది నమ్మితే చాలు. నువ్వు కష్టం నీ దగ్గరకు వస్తుందంటే దానికంటే ముందు నీ దగ్గరకు వస్తాడు. శరీర బలహీనత నీ దగ్గరకు వస్తుందంటే దానికంటే ముందు నీ దగ్గరకు వస్తాడు. వచ్చి అంటాడు, భయపడుకో నేను ఉన్నాలే, అదే ఉందిలే నేను తీసేస్తాలే, దిగులు పడుకో, ధైర్యంగా ఉండు. ఈ పదాలు నీ అంతరాత్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఒకసారి అర్థం చేసుకో.
ఈ మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే అంటే నీ దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు, చేస్తున్న దేవుని కార్యాన్ని గుర్తించి ఇంకా 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 ఆయనతో సన్నిహితంగా ఉంటే ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు, ఇంకా గొప్ప కార్యాలు చేస్తావు. చాలామంది కొద్ది కార్యాలు చూడంగానే దూరం అయిపోతారు. కొన్ని కార్యాలు చూడంగానే చాలే ఇంతవరకు అనుకుంటారు. కానీ గొప్ప కార్యాలు దేవుడు నీ పక్షాన్ని చేయబోతున్నాడు. ఏదైనా గొప్ప కార్యం చేయడానికి నీ పక్షాన్ని ఆయన ఉండబోతున్నాడు. ఆమేన్. ఊహించిన కార్యాలు. చదవండి, మరొక మాట జ్ఞాపకం తీసుకుందాం. 119వ కీర్తన 79వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 119వ కీర్తన 79వ వాక్యం. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షము నుందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఇప్పుడు నేను దేవుని పక్షాన ఉన్నాను అన్నది ఎప్పుడు నీకు నాకు అర్థమవుతుందంటే, ఇప్పుడు నేను ఆయన పక్షాన ఉన్న, ఉదాహరణకు ఇప్పుడు మనకి సెమీ క్రిస్మస్ 26వ తారీఖున మంగళవారం. ఇప్పుడు మందిరంలో మంగళవారం సెమీ క్రిస్మస్ ఉంది మన తారీఖు. ఇప్పుడు మనం మందిరం పక్షాన, దేవుని పక్షాన, సహవాసం పక్షాన మనం ఉన్నాం అనుకో ఏం చేస్తాం? 26వ తారీఖు ఇంట్లో కూర్చొని హ్యాపీగా అన్నం కూర వండుకొని తిని దుప్పటి కప్పుకొని నిద్రపోయి ఏదన్నా ప్రయాణం దొరికితే ఊరు వెళ్దాం, లేకుంటే ఇటుకన్నా వెళ్ళొద్దాం. అంతేనా బేబీమా? కాదమ్మా. ఏంటి అమ్మా? దేవుడు పక్షాన్ని నేను ఉన్నాను అన్నప్పుడు ఆయన శాసనాలు అంటే ఎలా ఉంటాయి అంటే, ఇది దేవుని పని, ఈ పనిలో నేను ఏదో ఒకటి చేయాలి. అవసరమైతే నా పనులు పక్కన పెట్టుకుంటా, అవసరమైతే నా పక్కన పెట్టుకుంటా. ఒకరోజు నీ పని పక్కన పెట్టినంత మాత్రాన్ని నీకు నష్టం కలిగేది ఏది? మరలా ఆ ఒక్కరోజు పోతే మరలా నీకు అవకాశం దొరికేది ఏది ఉండిదా? జీవన్ గారు 26వ తారీఖు అవకాశం పోయింది, మరలా 26వ తారీఖు నేను చేస్తానని అడు చేస్తే ఆడ ఎవరు ఉంటారాడా? పిచ్చి మొక్కలు పట్టుకుని పీక్కోవాల్సి వచ్చింది. అంతేనా? ములిసిన పిచ్చి మొక్కలు పీక్కోవాల్సి వచ్చింది. ఎవరైనా ఉంటారాడా? ఎవరు ఉంటారుగా? దేవుడు నాకు అప్పగించాడు ఈ రోజున. ఇది ఆయన పక్షాన్ని నేను ఉన్నానంటానికి, ఆయన శాసనాన్ని నేను గైకొంటున్నాను అంటానికి, ఆయన మాట ప్రకారం నేను బ్రతుకుతున్నాను అంటానికి కారణం ఏంటంటే, ఆయన నాకు అప్పగించిన పని, ఒక సేవకుని ద్వారా దేవుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు. ఇప్పుడు ఈ బాధ్యత నేను నెరవేరిస్తే చాలు. అంటే నేను ఎవరి పక్షాన్ని నిలబడుతున్నట్టు? ఇప్పుడు దేవుడు నా పక్షాన్ని కూడా ఆయన కార్యము. చాలామంది అంటారు నేను దేవుడి పని చేస్తున్నానండి. దేవుడు తర్వాత చెప్పండి. దేవుడి పని ఇక్కడ జరుగుతుంది, నువ్వు ఏడకే వెళ్ళావో, ఇప్పుడు ఎవరు చేయాలా? ఎవరు చేయాలి? అదే ఆడికి వెళ్ళి నేను దేవుడి పని చేస్తా అంటే సరిపోయిద్దా? ఈ మధ్యన ఒకళ్ళు అన్నారులే, ఏమన్నారంటే, పాస్టర్ గారు పొయ్యిగాడు కూర్చుని గిరెడి తిప్పేవాడైనా, కూరగాయలు కోసేవాళ్ళైనా, మైకి పెట్టేవాళ్ళని ఊరైనా అందరూ సమానమేనండి అన్నారు. సంతోషమయ్యా, అందరూ సమానమే, దాంట్లో డౌట్ ఏం లేదు, అందరూ సమానమే అన్నారు. కరివేపాకు వేసేవాడు కూడా సమానమే తెలుసా నీకు అన్నాడు. ఎవరంట? ఆ వంట చేసేవాళ్ళు ఆ మాత్రం కరివేపాకు వేయలేరు దాంట్లో. ఏమా విన్నావా? ఐజవ గారు విన్నారా? వంట చేసేవాళ్ళు ఆ మాత్రం కరివేపాకు వేయలేరు దాంట్లో. కరివేపాకు ఇట్టిన ఇంకోళ్ళు వచ్చి నేను కూడా చేశానుగా, ఏం చేసావు? కరివేపాకు వేసా దేంట్లో? తాలింపులో. సమానం. ఇప్పుడు అందరూ అయిపోయింది. కరివేపాకు వేసినందుకు చేశాడు అనమాట, కష్టపడి తుంచి తాలింపులు వేయటం అట్టయిపోతున్న పరిస్థితి ఈ రోజున. దయచేసి మన జీవన శైలిని, మన విధానాన్ని మార్చుకుందాం. ఆయన మాట గైకుంటూ ఆయన వాక్య ప్రకారం నడవటం ప్రారంభించు. దేవుడు నీకు ఉన్నతమైన స్థితి ఇస్తాడు, ఏ లోటు చేయడు. ఒకవేళ ఈరోజు కొంచెం తక్కువగా కనబడవచ్చు, ఈరోజు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఈరోజు కొంచెం కష్టం అనిపించవచ్చు, ఒకరోజు సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఆయన పని కోసం, దేవుని పని కోసం నువ్వు మనసు పూర్తిగా త్యాగం చేయగలిగితే
దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. నేను ఒక చిన్న ఈ సందర్భంలో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటా. ప్రియబిడ్డ విజయ, అన్నా కానుకిస్తానన్నా అంది. నేను అనుకున్నాను అసలే అప్పుల్లో ఉంది అమ్మాయి, కానుకిస్తానంది, ఎంత ఇచ్చిద్దో. నేను మా అక్కని అడిగానన్నా అంది. ఒక 20 రూపాయలు ఇచ్చిద్దో, లేకుంటే ఒక 500, 1000 రూపాయలు, లేకుంటే మా బాబు కలిపితే ఒక 2000 ఇచ్చిద్దేమోలే అనుకున్నా. తీసుకొచ్చి అన్నా ప్రార్థన చేయనప్పుడు కూడా అదే అనుకున్నా. అన్నా ఈ 5000 తీసుకున్నా అని చెప్పి 5000 చేతిలో పెట్టింది. అంటే విజయ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా అమ్మలారా? చెప్పండి, మనకేం గుర్తొస్తాయి? అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చింది. నేను అనుకోలే అసలు. నాకైతే కళ్ళమ్మడ నీళ్ళు వచ్చినాయి. ఆ పిల్ల ఆ పని చేసేసరికి నాకు కళ్ళమ్మడ నీళ్ళు వచ్చినాయి. 5000 ఇచ్చేసరికి నేను అసలు ఊహించలా, ఇంత చేసిద్ది, ఇంత ఇచ్చిద్దని కూడా ఊహించలా. ఓ 2000 ఇచ్చిద్దేమోలే దేవుని కోసం అని అనుకున్నా. కారణం ఏంటంటే దేవుని కోసం నేను చేయాలి అన్న ఆలోచన నీకుంటే చాలు. నా పిల్లల కోసం బంగారపు గొలుసు చేయాలనుకున్నప్పుడు కొంటావే, దేవుడు అంతకంటే తీసేస్తున్నాడు కాదమ్మా. దేవుడు అంతకంటే నెట్టివేసినాడు కాడు. అవన్నీ నీకు సమృద్ధికి ఇస్తున్నవాడు. సంవత్సరంలో దేవుని పని చేయగలిగితే 1 సారి 2 సార్లు నువ్వు చేస్తావు. ఆ 1 సారి 2 సార్లు ఎనుకాడక తీగ సాగదీసినాడు, సాగదీక దేవుని కోసం మనస్ఫూర్తిగా నువ్వు ఆయన పక్షాన్ని నువ్వు నిలబడిన వ్యక్తిగా మారుతావు. ఆయన కొరకు నిలబడిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఎక్కడికే నెళ్ళు, ఏ సంఘానికి నెళ్ళు, ఎక్కడే నెళ్ళు, అక్కడ దేవుని కోసం నిలబడు. నాకు ఈరోజు నువ్వు కాల్ వచ్చింది. నేనను లాజరస్ గారు శ్రీనన్న ఇద్దరం కలిసి బాదులు దాటకి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక ఆయన బాదులు తీసుకుంటాడు, సాంసరం అంట పేరు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమండి బాడుగ ఎక్కువైంది, తగ్గించండి అని 830 రూపాయలు వేస్తాడు బాడుగా, అప్ అండ్ డౌన్ బాడుగా. ఏమండి ఆటో తీసుకెళ్తే 300, 600 అయిపోద్దండి. ఏందండి ఎంత వేసారంటే, ఆటో తెచ్చుకోండి, సగం బాడుగు మేము కట్ చేసుకుంటాం వేసినందుకు అన్నాడు. లేదులే అది తగ్గించండి అంటే తగ్గిస్తా అన్నాడు. పాస్టర్ గారు చచ్చిపోతే ఈవిడేం తీసుకుపోడండి, ఈవిడే సంపాదించినట్టు వదిలిపెట్టిపోవాల్సిందే, పోండి నీకోసం 200 తగ్గిస్తున్నా అని చెప్పేసి 200 తగ్గించాడు. నాకు చాలా ఆ మాట గుర్తొచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. అవి వాస్తవమే కదా. ఈ లోకంలో మనం ఖర్చు పెట్టేది ఏదైనా సరే ఈ లోకం కనబడిద్ది అంతే. అర్థమైందా? అది శాశ్వతంగా దేవుని పని కోసం నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టినా, దేవుని పని కోసం నువ్వు రూపాయి ఖర్చు పెట్టినా, దేవుని మందిరం కోసం నువ్వు ఎంత త్యాగం చేసినా అది ఎలా ఉండిద్ది? ఆ రోజు శాశ్వతంగా నిలిచిపోయింది. కొంత తరాల వరకు అది ఉన్నంత వరకు అది నీకు అలాగే ఉండిపోయింది. కనుక దయచేసి గమనించిన ఆయన పక్షాన మనం ఉన్నామంటానికి నిదర్శనం. మరొక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. నువ్వు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల ఎవరి సమక్షమునున్నావో బాగుగా యోచించము. అంటే ఎవరి పక్షాన ఉంటున్నావో, దేవుని పక్షాన ఉంటున్నావా, లోక పక్షాన ఉంటున్నావా, దెయ్య పక్షాన ఉంటున్నావా, దేవుని పక్షాన ఉంటున్నావా? నిన్ను నువ్వే పరీక్ష చేసుకో, నిన్ను నువ్వే ఆలోచన చేయి. ఈ దినాన దేవుని వాక్యం సెలవిస్తుంది. భోజనానికి కూర్చునేటప్పుడు చాలామంది ఎక్కడెక్కడ ఎలాంటి వారితో కూర్చుంటారు? కొంచెం హయ్యర్ పీపుల్స్తో కూర్చుంటారు, పెద్ద పెద్దోళ్ళతో కూర్చోడానికి ఇష్టపడతారు. మొన్న ఈ మధ్యన ఒక సేవకుడు అన్నాడు, నాతో కలిసి భోజనం చేయాలంటే 10,000, నాతో కలిసి ఫోటో దిగాలంటే 5,000. అర్థమైందా? నాకేం అర్థం కాల. సినిమా యాక్టర్లు సైతమే వచ్చి ఫోటోలు దిగడానికి ఆడ నిలబడి ఇక్కడ రాంగాల్లో ఫోటోలు దిగుతానంటే పోజులు ఇచ్చి వెళ్తున్నారు వాళ్ళు. అర్థమైందా? నాతో కలిసి భోజనం చేయాలంటే 10,000, నాతో ఫోటో దిగాలంటే 5,000. ఇలా కొన్ని ఆప్షన్లు పెట్టారు. వారి పరిచర్యల కోసం వారు పెట్టుకున్నారేమో, మనకు అవసరం లేదు. కానీ మనం ఎవరి పక్షాన, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? దేవుని పక్షాన నువ్వు నిలబడి ఉంటే ఆయన శాసనాలు గైకొంటావు, ఆయన మాటలను గైకొంటావు, ఆయన వాక్య ప్రకారం జీవిస్తావు. అయితే ఎప్పుడైతే అలా నిలబడతావో ఆ మరుక్షణమే దేవుడు తను నీ పక్షాన్ని నిలబడతాడు. తను నీ పక్షాన్ని నిలబడటమే కాదు, తన సేవకుని నీ పక్షాన్ని పంపిస్తాడు. పంపించడమే కాదు, పూర్ణ రక్షణ నీ కుటుంబానికి నీకు వేస్తాడు. ఆమేన్.
ఏబు జీవితంలో జరిగిన సంభాషణ ప్రియమైన బిడ్డలారా, అదే ఏబు కుటుంబంలో జరిగింది. అదే దేవుడు తనకు తను కలిగిన సమస్తానికి ఏమేస్తాడంట? కంచె వేసును. అంటే అర్థమేంటి తెలుసా? కాపుదల ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఏమిచ్చాడు? కాపుదల ఇచ్చాడు. ఈరోజు నువ్వు నీ కలిగిన సమస్తము దేవుని కాపుదలలో ఉండాలి అంటే దేవుని పక్షాన్ని నిలబడాలి. నిలబడుతున్నావా లేదా అన్నది నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. అప్పుడు దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న దేవుడు గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఒకవేళ మనుషులు నీ పక్షాన్ని నిలబడకపోవచ్చు, ఒకవేళ మనుషులు నిన్ను కించపరచవచ్చు, దూషించవచ్చు, అసహించుకోవచ్చు, చేయని నెట్టివేయచ్చు. కారణం ఒక రోజు దేవుడు వారిని నీ దగ్గర తీసుకొస్తాడు. ఆమేన్. నువ్వెప్పుడు కృంగిపో మాకు. వారిని నీ పక్షాన్ని నిలబడేవారుగా చేస్తాడు. నీ శత్రువులు ఎదుటే దేవుడు నీకు భోజనాన్ని విందును ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన పక్షాన్ని నువ్వు ఉండటానికి ఎప్పుడు వెనకాడొద్దు. దేవుని పక్షాన్ని నేను ఉన్నాను అంటానికి నిదర్శనం ఏంటి? ఆయన పని, ఆయన వాక్యమును గాయకొనటమే. ఇంతకు మంచిది ఏది లేదు. అర్థమైందా? నేను దేవుని పక్షాన్ని ఉన్నాను అన్నప్పుడు నేను ఆయన పని చేయాలా, ఆయన వాక్యాన్ని గాయకొనటమే. ఎప్పుడైతే ఈ రెండు పనులు చేయడం ప్రారంభిస్తావో దేవుడు నీ పక్షంలో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు నిరాశపడద్దు, ఎప్పుడు కృంగిపోవద్దు, ఎప్పుడు బలహీనపరచబడద్దు. దేవుడు మన పక్షంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఈ దినాన కూడి ఉన్న మనందరి పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. నా పక్షమున ఎవరున్నారు అని అనుకుంటున్నాను. నీ పక్షాన ఎవరుంటున్నారు? ఇప్పుడు దేవుడే నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. నా పక్షంలో ఎవరున్నారు అనుకుంటున్న నీ పక్షాన ఎవరుండబోతున్నారు? దేవుడు తన సేవకుని నీ పక్షాన, తన సేవకుల కుటుంబాన్ని నీ పక్షాన ఉంచుతున్నాడు. నా పక్షమునున్న దేవుడు ఏం చేస్తాడు అని అనుకుంటున్న నీ జీవితంలో పూర్ణ రక్షణ, పూర్ణ రక్షణ. ఏ మాత్రము ఎటు నుంచి కూడా అపవాది అగ్నిబాణం వేయకుండా తన పూర్ణ రక్షణ నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ దినమున నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పని బహుభారమైనది. దేవుని పని బహుభారమైనది. దేవుని సన్నిధి బహు ఆశీర్వాదకరమైనది. దేవుని యొక్క వాక్యము బహు సులువైనది, తేలికైనది. ఇప్పుడు భారమైన దాన్ని చేయాలంటే ఆయన సన్నిధికి రావాలి. భారమైనది చేయాలి అంటే ఆయన వాక్యం వినాలి. అప్పుడు ఆయన పని బహు తేలికగా కనబడింది. అప్పుడు ఆయన పని బహు తేలికగా కనబడింది. ఈ రోజున నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఎవరి పక్షాన్ని ఉన్నావు? ఎవరి పక్షాన్ని నీ జీవితాన్ని గడుపుచున్నావు? నీ స్థితి గట్టి మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడు. అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. నా జీవితంలో నా ప్రతి సమస్యకు పరిష్కారం నా యేసయ్యే. ఎందుకంటే ఈ దినమున ఆయన పక్షమున ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడని నేను తెలుసుకున్నాను. యోర్దాను నదిని 2 పాయలుగా చేసిన దేవుడు ఈరోజు నా సమస్యను పరిష్కరించడా? ఎర్ర సముద్రమున 2 పాయలుగా చేసిన దేవుడు నా జీవితాన్ని అద్భుతాలు చేయడా? యుద్ధం నేర్పింది నీవే. మన యొక్క జీవితాల్లో మాటను రూఢిపరచిన నీవే. మన యొక్క పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. నాకు జయమిచ్చింది నీవే. మన పక్షమున అద్భుతాలు చేయడానికి దేవుడు నిలబడుచున్నాడు. ఈ రోజు ఒక్క ప్రార్థన, ప్రభువా నా పక్షము నేను ఉండాలయ్యా, నన్ను దాటిపోవద్దు. అబ్రహాము ప్రార్థించాడు, ఎండవేళ సమయంలో నన్ను దాటిపోవద్దు యేసయ్యా అని ప్రార్థించాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థిస్తావా? నా పక్షమున నిలబడు, నిలబడు, నిలబడయ్యా. నీవే నీవే నా రక్షణ, నీవే నీవే నా నిరీక్షణ, నీవే నీవే నా రక్షణ,
నీవే నీవే నా నిరీక్షణ, నా పక్షమున ఉన్నవాడవు నీవే, నా వేళకు యుద్ధము నేర్పింది నీవే, నా నోటి మాటను రూఢి పరచింది నీవే, నాకు విజయము నీచింది నీవే, నీవే నీవే నా రక్షణ. ఎస్, మన పక్షమున ఉన్నవాడు ఆయనే, నిరీక్షణ మనతో ఉన్నవాడు ఆయనే, మనలో ఉన్నవాడు ఆయనే. అంత గొప్ప దేవుని స్తుతించుకునేలా ఉండగలం. మనసారా ప్రార్థిద్దాం, మనసారా ప్రార్థించుదాం. స్తోత్రం. మహాగణత వహించిన యేసయ్యా మీకు వందనాలు. మా పక్షమున గొప్ప కార్యం చేయడానికి, అద్భుత కార్యం చేయడానికి, ఉన్నతమైన కార్యం చేయడానికి, ఉన్నతమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపడానికి తోడుగా ఉండి బలపరిచి నడిపించినందుకు స్తుతియాగం చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ఈ దినమున నూతనముగా వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆస్వాదించి మేలుతో నడిపించమని ప్రాధేయపడుతూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.